హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ బాగున్నారా? సార్ చెప్పండి, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఫామ్ హౌస్లో కోడి పందాల నిర్వహణ, పెద్ద మొత్తంలో అమౌంట్ దొరకడం కూడా, ఈ కేసులన్నీ ఎలా చూడాలి అసలు? ఇవన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఈ డ్రగ్స్కి ఇట్లాంటి దందాలకి అలవాటైపోయిన మాట ఉంది అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ చేస్తే కూడా రాలేదు వీళ్ళెవరు. కాబట్టి ఆ రోజు చాలామంది ఏమన్నారంటే లేదు ఇదేదో కేటీఆర్ మీద కావాలని మీరు ఆరోపణలు చేస్తున్నారు, అసలు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా సచిలులు, తెలుపును మా బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడితే మేమే తెల్లగుంటామని ఆ రోజు వాళ్ళు మాట్లాడారు. కానీ తీరా చూస్తే ఏముంది అంటే పేకాట్ల రాయలు వాళ్ళే, కోడిపందాలు వాళ్ళే, ఇంకా కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నంత అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్సే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి అందులో దొరికిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం, చట్టం ఏం చేయాలో చేస్తుంది. లీజుకి ఇచ్చాము అని సమర్థించుకుంటున్నారు కదా. ఈ అన్ని పాత ముచ్చట్లమ్మ, అయిపోయిన ముచ్చట్లు, అరిగిపోయిన టేప్ రికార్డర్ని కేటీఆర్ ఇచ్చినటువంటి కథలు ఇంకా అంటే వాళ్ళకు కొత్త కథలు ఏం అల్లాలో వాళ్ళకి తెలుస్తలేదు. కాబట్టి డ్రగ్స్లో దొరికినప్పుడు అదే మాట మాట్లాడిరు, రేవ్ పార్టీలో దొరికితే అవే మాటలు, కోడి పందాల్లో దొరికితే అవే మాటలు, దొరికిన ప్రతిసారి లీజ్కి ఇచ్చినాం. ఎంతమందికి లీజ్కి ఇస్తారు, ఎన్ని లీజ్కి ఇచ్చారు అంటే ఇన్ని లీజ్కి ఇస్తే ఇన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లీజ్కి ఇచ్చినాం అన్నప్పుడు ఈ ప్రాపర్టీ మీకు ఎట్లా వచ్చిందని అడగాలి. ఎందుకంటే ఏ ప్రాపర్టీని టచ్ చేసినా మేము లీజ్కి ఇచ్చినాం అంటున్నారు అంటే ప్రాపర్టీ మీదే కదా. ఇన్ని ప్రాపర్టీలు 2014 నుంచి 10 ఏళ్ల కాలం వచ్చేసరికి వీళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీలు, ఆస్తులను, డబ్బులను వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక్కటి ఏంటంటే ఎప్పుడు కూడా కల్వకుంట్ల ఎవరి మాటలన్నా వినండి, కానీ కల్వకుంట్ల కుటుంబం చెప్పే మాటలు మాత్రం వినొద్దు. ఎందుకంటే వాళ్ళ కడుపు నిండా ఉంది, వాళ్ళు ఈ దేశంలో కాకపోతే ఇంకో దేశంలో పోయి బతకడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అక్రమాస్తులు అన్నిటిని కూడా వాళ్ళు లీజ్కి ఇచ్చినాం అంటున్నారు, కానీ ఆ లీజు ప్రాపర్టీస్లు అన్నిటిని కూడా బయటికి తీస్తాము, వాళ్ళకి ఆస్తులు ఎట్లా వచ్చినాయో కూడా లెక్క కడతాం ఖచ్చితంగా. కాంగ్రెస్ కావాలని అక్రమ కేసులు పెడుతోంది, మేము కూడా పింక్ బుక్లో రాసుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత గారు అంటున్నారు. మేము అధికారంలోకి వస్తే వాళ్ళే కూడా అన్ని చిట్టాలు బయట పెడతామని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఒక ఆయన ఎర్ర బుక్ రాసుకున్నాడు, వీళ్ళు పింక్ బుక్ రాసుకుంటారు. ఎప్పుడైనా జీవితంలో రాజకీయాల్లో వాళ్ళ సొంత ఎజెండా అనేది ఒకటి ఉండాలమ్మా. రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఉద్దేశించి మాట్లాడుకుంటూ నువ్వు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులు అన్నిటిని కూడా మిత్తితో సహా తిప్పి కొడతా అంటే ఆయన తారక రామారావు ఒక డ్రామా ఆడిండు, నేను కూడా మిత్తితో తిప్పి కొడతా అని. ఆయన ఎర్ర బుక్ రాసిండు, ఈమె పింక్ బుక్ రాస్తుంది. రాసుకోండి మీ బుక్కులు, ఏమవుతుంది? ఆడేదో ఆయన ఎర్ర బుక్ రాస్తా అంటే అధికారంలోకి వచ్చిండని ఈమె కూడా పింక్ బుక్ రాస్తా అధికారంలోకి వస్తా అనుకుంటుంది అని ఈమె పింక్ బుక్ పింక్ అవుతుంది లాస్ట్కి. ఆల్రెడీ ప్రజలు ఎంపీ ఎలక్షన్లో ఈమెను పింకుని చేసి కూర్చోబెట్టారు ఇంట్లో. ఇంకా నేను పింక్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అంటే ఇక ఏ బుక్ లేకుండా పోతుంది. కాబట్టి రాజకీయాల్లో కొంత ప్రజల కోసం సొంత ఎజెండా పెట్టుకొని వస్తే బాగుంటుంది. జీవితాంతం కాపీ కొట్టుకుంటూనే ఉంటారా? ఒక్కరోజన్నా ఒక్క మాటనన్నా వాళ్ళు సొంతంగా ప్రజల కోసం పనిచేయాలి. ఒక బీసీ జాబితాల నుంచి వెళ్ళి ముస్లింలను కలపద్దు, బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని బండి సంజయ్ అంటున్నారు. దీనికి సనాతన ధర్మం గురించి మాట్లాడే ఆయన ఈ మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? ఇప్పుడు బండి సంజయ్ గారి వ్యాఖ్యల్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవద్దామా. ఎందుకంటే వారు ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో, వారి ఉద్దేశాలు ఏముంటాయో వారికే తెలియదు. వారు మాట్లాడిన మాటల వల్లనే మొన్న బీజేపీ పార్టీ అత్యంతంగా నష్టపోయింది. అందరు ఏమనుకుంటున్నారు అంటే అధ్యక్షుడిని మార్చడం వల్ల నష్టపోయిందని అందరూ అనుకుంటున్నారు. కాదు, వారు మాట్లాడిన మాటల వల్లనే పార్టీ నష్టపోయింది. కాబట్టి బండి సంజయ్ గారు అదృష్టంగా యాక్సిడెంటల్గా ఓసారి ఎంపీ అయ్యిండ్రు, ఓసారి యాక్సిడెంటల్గా మంత్రి అయ్యిండు. కాబట్టి వారి మాటలు మనం ఎక్కువ ప్రాధాన్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ముస్లింలను మేము ఎక్కడ కలిపి చూపెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీయే 46% 10% కలిపి 56% అని పెంచి చూపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణంలో మేము విడదీసి జాగ్రత్తగా పూర్తి స్థాయిలో ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఎంతమంది బీసీలు, హిందువులు ఉన్నారో క్లియర్ కట్గా మేము చూపించినాం. కాబట్టి వారికి ఏంటంటే అవగాహన లేక మాట్లాడతారో, తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో, మరి పక్కనున్న వాళ్ళైనా కొంత వారికి లెక్కలతో పాటు పూర్తిగా చెప్తే బాగుంటుంది. కానీ వారు కూడా ఎవరైనా కింద చెప్పిన మాటలు, కార్యకర్తలు చెప్పిన మాటలు వింటే బాగుంటుంది. కాబట్టి బండి సంజయ్ మాటలకు పెద్ద వాల్యూ ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్ బాగున్నారా?
సార్ చెప్పండి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ ఫామ్ హౌస్లో కోడి పందాల నిర్వహణ పెద్ద మొత్తంలో అమౌంట్ దొరకడం కూడా ఈ కేసులన్నీ ఎలా చూడాలి అసలు? ఇవన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఈ డ్రగ్స్కి ఇట్లాంటి దందాలకి అలవాటైపోయిన మాట ఉంది అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ చేస్తే కూడా రాలేదు వీళ్ళెవరు. కాబట్టి ఆ రోజు చాలామంది ఏమన్నారంటే లేదు ఇదేదో కేటీఆర్ మీద కావాలని మీరు ఆరోపణలు చేస్తున్నారు, అసలు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా సచిలులు, తెలుపును మా బీఆర్ఎస్ పార్టీని పక్క పక్కన పెడితే మేమే తెల్లగా ఉంటామని ఆ రోజు వాళ్ళు మాట్లాడారు. కానీ తీరా చూస్తే ఏముంది అంటే పేకాట్ల రాయలు వాళ్ళే, కోడిపందాలు వాళ్ళే, ఇంకా కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నంత అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్సే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి అందులో దొరికిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం, చట్టం ఏం చేయాలో అది చేస్తుంది ఖచ్చితంగా. లీజుకి ఇచ్చాము అని సమర్థించుకుంటున్నారు కదా. ఈ అన్ని పాత ముచ్చట్లమ్మా, అయిపోయిన ముచ్చట్లు, అరిగిపోయిన టేప్ రికార్డర్ని కేటీఆర్ ఇచ్చినటువంటి కథలు ఇంకా అంటే వాళ్ళకు కొత్త కథలు ఏం అల్లాలో వాళ్ళకి తెలుస్తలేదు. కాబట్టి డ్రగ్స్లో దొరికినప్పుడు అదే మాట మాట్లాడిరు, రేవ్ పార్టీలో దొరికితే అవే మాటలు, కోడి పందాల్లో దొరికితే అవే మాటలు, దొరికిన ప్రతిసారి లీజ్కి ఇచ్చినాం ఎంతమందికి లీజ్కి ఇస్తారు, ఎన్ని లీజ్కి ఇచ్చారు అంటే ఇన్ని లీజ్కి ఇస్తే ఇన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లీజ్కి ఇచ్చినాం అన్నప్పుడు ఈ ప్రాపర్టీ మీకు ఎట్లా వచ్చిందని అడగాలి. ఎందుకంటే ఏ ప్రాపర్టీని టచ్ చేసినా మేము లీజ్కి ఇచ్చినాం అంటున్నారు అంటే ప్రాపర్టీ మీదే కదా. ఇన్ని ప్రాపర్టీలు 2014 నుంచి 10 ఏళ్ల కాలం వచ్చేసరికి వీళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీలు, ఆస్తులను, డబ్బులను వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒక్కటి ఏంటంటే ఎప్పుడు కూడా కల్వకుంట్ల ఎవరి మాటలన్నా వినండి, కానీ కల్వకుంట్ల కుటుంబం చెప్పే మాటలు మాత్రం వినొద్దు. ఎందుకంటే వాళ్ళ కడుపు నిండా ఉంది, వాళ్ళు ఈ దేశంలో కాకపోతే ఇంకో దేశంలో పోయి బతకడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అక్రమాస్తులు అన్నిటిని కూడా వాళ్ళు లీజ్కి ఇచ్చినాం అంటున్నారు, కానీ ఆ లీజు ప్రాపర్టీస్లు అన్నిటిని కూడా బయటికి తీస్తాము, వాళ్ళకి ఆస్తులు ఎట్లా వచ్చినాయో కూడా లెక్క కడతాం ఖచ్చితంగా. కాంగ్రెస్ కావాలని అక్రమ కేసులు పెడుతోంది, మేము కూడా పింక్ బుక్లో రాసుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత గారు అంటున్నారు. మేము అధికారంలోకి వస్తే వాళ్ళే కూడా అన్ని చిట్టాలు బయట పెడతామని అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? ఒక ఆయన ఎర్ర బుక్ రాసుకున్నాడు, వీళ్ళు పింక్ బుక్ రాసుకుంటారు. ఎప్పుడైనా జీవితంలో రాజకీయాల్లో వాళ్ళ సొంత ఎజెండా అనేది ఒకటి ఉండాలమ్మా. రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఉద్దేశించి మాట్లాడుకుంటూ నువ్వు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులు అన్నిటిని కూడా మిత్తితో సహా తిప్పి కొడతా అంటే ఆయన తారక రామారావు వచ్చి ఒక డ్రామా ఆడిండు, నేను కూడా మిత్తితో తిప్పి కొడతా అని. ఆయన ఎర్ర బుక్ రాసిండు, ఈమె పింక్ బుక్ రాస్తుంది. రాసుకోండి మీ బుక్కులు, ఏమవుతుంది? ఆడేదో ఆయన ఎర్ర బుక్ రాస్తా అంటే అధికారంలోకి వచ్చిండని ఈమె కూడా పింక్ బుక్ రాస్తా అధికారంలోకి వస్తా అనుకుంటుంది అని ఈమె పింక్ బుక్ పింక్ అవుతుంది లాస్ట్కి. ఆల్రెడీ ప్రజలు ఎంపీ ఎలక్షన్లో ఈమెను పింకుని చేసి కూర్చోబెట్టారు ఇంట్లో. ఇంకా నేను పింక్ బుక్, ఆ బుక్, ఈ బుక్ అంటే ఇక ఏ బుక్ లేకుండా పోతుంది. కాబట్టి రాజకీయాల్లో కొంత ప్రజల కోసం సొంత ఎజెండా పెట్టుకొని వస్తే బాగుంటుంది. జీవితాంతం కాపీ కొట్టుకుంటూనే ఉంటారా? ఒక్కరోజన్నా ఒక్క మాటనన్నా వాళ్ళు సొంతంగా ప్రజల కోసం పనిచేయాలి. ఒక బీసీ జాబితాల నుంచి వెళ్ళి ముస్లింలను కలపద్దు, బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని బండి సంజయ్ అంటున్నారు. దీనికి సనాతన ధర్మం గురించి మాట్లాడే ఆయన ఈ మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? ఇప్పుడు బండి సంజయ్ గారి వ్యాఖ్యల్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవద్దామా. ఎందుకంటే వారు ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో, వారి ఉద్దేశాలు ఏముంటాయో వారికే తెలియదు. వారు మాట్లాడిన మాటల వల్లనే మొన్న బీజేపీ పార్టీ అత్యంతంగా నష్టపోయింది. అందరు ఏమనుకుంటున్నారు అంటే అధ్యక్షుడిని మార్చడం వల్ల నష్టపోయిందని అందరూ అనుకుంటున్నారు. కాదు, వారు మాట్లాడిన మాటల వల్లనే పార్టీ నష్టపోయింది. కాబట్టి బండి సంజయ్ గారు అదృష్టంగా యాక్సిడెంటల్గా ఓసారి ఎంపీ అయ్యిండ్రు, ఓసారి యాక్సిడెంటల్గా మంత్రి అయ్యిండు. కాబట్టి వారి మాటలు మనం ఎక్కువ ప్రాధాన్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ముస్లింలను మేము ఎక్కడ కలిపి చూపెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీయే 46% 10% కలిపి 56% అని పెంచి చూపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణంలో మేము విడదీసి జాగ్రత్తగా పూర్తి స్థాయిలో ఎంతమంది ముస్లింలు ఉన్నారు, ఎంతమంది బీసీలు, హిందువులు ఉన్నారో క్లియర్ కట్గా మేము చూపించినాం. కాబట్టి వారికి ఏంటంటే అవగాహన లేక మాట్లాడతారో, తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో. మరి పక్కనున్న వాళ్ళైనా కొంత వారికి లెక్కలతో పాటు పూర్తిగా చెప్తే బాగుంటుంది. కానీ వారు కూడా ఎవరైనా కింద చెప్పిన మాటలు, కార్యకర్తలు చెప్పిన మాటలు వింటే బాగుంటుంది. కాబట్టి బండి సంజయ్ మాటలకు పెద్ద వాల్యూ ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.